వెల్కమ్ టు మన గార్డెన్ మన వంటలు. ఈరోజు మనం గుమ్మడికాయ కర్రీ చేద్దాం. మన గార్డెన్లో ఇది రెండో హార్వెస్ట్ అండి. ఫస్ట్ గుమ్మడికాయ కర్రీ చేసి నేను వీడియో కూడా పెట్టాను, మీరు అందరు చూశారు. ఈరోజు స్పెషాలిటీ ఏంటంటే మనం కట్టెల పొయ్యి మీద మట్టి పాత్రలో వండుతున్నాం అనమాట. దీని టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాము. పాత్ర వేడెక్కింది, ఒక 6 స్పూన్ల ఆయిల్ వేసా. ఆయిల్ ఎక్కువ పడుతుంది కర్రీకి. తర్వాత పచ్చిశనగపప్పు, తర్వాత తాలింపు సామాన్లు, ఎండుమిర్చి, కరివేపాకు, అలానే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, ఒక 4 పచ్చిమిర్చి, అలానే ఒక స్పూను పసుపు, ఒక స్పూన్ సాల్ట్ వేసి ఒక 10 నిమిషాలు పడుతుంది మగ్గడానికి. మూత పెట్టి మగ్గనిద్దాము. ఈలోపు అలా గార్డెన్లోకి వెళ్ళి రంగురంగుల పూలు ఉన్నాయి, చూద్దాం రండి. ఎన్ని కలర్స్ ఉన్నాయో చూడండి. ఆనియన్స్ మగ్గిపోయి ఉంటాయి, చూద్దాం మూత తీసి. మగ్గిపోయినాయండి బాగానే. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కలు కూడా వేసేసుకుందాం. ఈ గుమ్మడికాయ ముక్కలు కూడా ఒక 10 మినిట్స్ పైన పడుతుంది మగ్గడానికి. గుమ్మడికాయ త్వరగా ఉడకదు కదా. ఇది ఒక 10 మినిట్స్ తర్వాత ఇలా అయినాయి గుమ్మడికాయ ముక్కలు, మెత్తగానే అయినాయి. ఇప్పుడు 2.5 స్పూన్ల కారం వేయండి, ఎందుకంటే కర్రీ ఎక్కువ ఉంది కదా. అలానే నేను 50 గ్రాముల బెల్లం వేసా, మీకు ఇష్టమైతే వేసుకోండి. ఇది రైస్లో కాకపోయినా విడిగా కూడా తినొచ్చు, స్వీట్లా ఉంటుంది అనమాట. కొద్దిగా ఒక గ్లాస్ వాటర్ పోసి ఉడకనిస్తున్నాను. ఒక 10 మినిట్స్ పడుతుంది ఉడకడానికి, 15 మినిట్స్ వరకు పడుతుంది ముక్క మెత్తగా ఉడకడానికి. కర్రీ రెడీ అయిపోయిందండి. చూస్తుంటే నాకు నోరు ఊరిపోతుంది. కట్టెలు తీసేస్తున్నాను ఇంకా. ఇది ప్లేట్ రెడీగా లేదు, బెండాకు కోసుకొచ్చాను. ఒక ముక్క టేస్ట్ చేస్తాను. చాలా టేస్ట్గా ఉందండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి.